నా పేరు ఆలూరు శ్రీనివాసరావు, మందడం గ్రామం. జేఏసీలో సమన్వయ కమిటీ సభ్యుడిగా విన్నవించేది ఏమనగంటే, మంత్రి గారు కానీ, సిఆర్డీఏ కమిషనర్ గారు కానీ ఇంతవరకు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, కలవటం కానీ, మేము కలవటం కానీ, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు. ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలల్లో అవుతుంది, కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు. ఇంతవరకు 5 సార్లు అడిగినా కూడా మేమైతే మంత్రి గారిని కలవలేకపోయాం. పోతే ఏంటంటే, ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలలు అయినా కూడా మనకి రైతుల ప్లాట్లు మరి రోడ్లు అనేవి అవ్వలేదు, బౌండరీస్ పోయినాయి. ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు. ఇంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్కులు అయితే జరగట్లేదు. ఈ అంతసేపు మీడియాలోనూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్కులు అయితే జరగట్లేదు. ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే రాయపూడి దగ్గర కొంత తీసారు, ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఏ సమస్య ఉంది, ఎందుకు సమస్య ఉంది, అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇటు వచ్చేటప్పటికి ఎంగడపాలెం సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో 14 మన గవర్నమెంట్ ఉన్నప్పుడే వేయడం జరిగింది. మరి గవర్నమెంట్ మారిన తర్వాత దాని జోలు ముట్టుకోలేదు. ఆ కరకట్ట ఎక్స్టెన్షన్ అన్నారు ఆ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో. ఆ కరకట్ట పెద్ద శిలాఫలకం అయితే వేశారు, కానీ ఇంతవరకు కరకట్ట ఎక్స్టెన్షన్ లేదు, సీడ్ యాక్సెస్ రోడ్ లేదు. మన గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా 13 నెలలు అవుతున్నా కానీ ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఏమో కొద్దిగా అక్కడ కొద్దిగా చేస్తున్నారు తప్పితే దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ, సిఆర్డీ కమిషనర్ కానీ దీని మీద పూర్తిగా వివరంగా అన్ని తెలుసుకోవడం కానీ, మాకు తెలియపరచడం కానీ ఏం జరగట్లేదు. మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం. లెగిస్తే స్కూల్కి వెళ్ళనివ్వండి, పిల్లలు స్కూల్కి వెళ్ళనివ్వండి, కాలేజీకి వెళ్ళనివ్వండి, హాస్పిటల్కి వెళ్ళనివ్వండి, ఏ పనైనా మాకు విజయవాడతో మొట్టమొదటి కూడా అనుసంధానం అయి ఉన్నాం. టౌన్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఉండవల్లి సెంటర్ వరకు అయినా సరే తొందరగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మాకు ఎందుకు అని పని పెండింగ్ ఉంటుందో, ఎందుకు అవసరం లేదు కూడా మాకు అర్థం కావట్లేదు. 10-12 ఎకరాలు ఉంటే సేకరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి, లేదు రైతులు తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి, మెయిన్ ఈ విషయానికి. పోతే ఈ రాజధాని కేసు అనేది హైకోర్టులో రాష్ట్ర గవర్నమెంట్కి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఆ జడ్జిమెంట్ మీద అప్పుడున్న గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళింది. ఆ కేసు అట్టాగే పెండింగ్లో ఉంది. ఈ సెంటు భూమి కేసు ఒకటి అట్టాగే పెండింగ్ ఉండిపోయింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 13 నెలలు ఇచ్చుకోండి, మరి ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చింది, అప్పుడు పడేసిన గవర్నమెంట్ లేదా అనేది తెలియదు. ఆ కేసు తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇంటి దగ్గర చట్టబద్ధత గురించి అడిగారు. 10 సంవత్సరాలు అయిపోయింది, రేపు పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత చేపించే ఏర్పాటు నేను చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, వర్షాకాల సమావేశాలు, ఈ చట్టబద్ధత చేయవలసిందిగా మళ్ళొకసారి గుర్తు చేసి మన ఎంపీలందరికీ కూడా చెప్పి గుర్తు చేసే విషయంగా మేము నిర్ణయించుకుంటున్నాము. చట్టబద్ధత అనేది ముఖ్యమైన విషయం. రైతులు కౌలు డబ్బులు కూడా ఆగస్టు వస్తుంది, ఇంతవరకు జమ కాలేదు. అది ఒకటి కొద్దిగా పిల్లల ఫీజులు కూడా ఆదుగా ఉంది, అది ఒకటి జమ చేయవలసిందిగా మనం